Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 39 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఇవాళ మనం ఏ వయస్సు కపుల్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి అర్హులు అన్న దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఒకప్పట్లో మీరు న్యూస్ వినుంటారు, ఒక ఊర్లో చాలా ఓల్డ్ కపుల్కి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇచ్చారు, వాళ్ళకు ఐవీఎఫ్ సక్సెస్ అయ్యి పిల్లలు కూడా పుట్టారు. కానీ ఆ ఓల్డ్ ఏజ్ వయసు వాళ్ళు ఆ పిల్లల్ని ఎలా చూసుకుంటారు, ఫర్దర్గా ఆ పిల్లలు పెద్దగా అయ్యే టైంకి సెక్యూరిటీ ఎలా ఇస్తారు, ఫినాన్షియల్ పరంగా కానీ అన్నిటి పరంగా. సో ఇట్లా ఎన్నో లీగల్ ఎథికల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఆలోచించుకొని మన గవర్నమెంట్ అన్నది కొన్ని రూల్స్ సెట్ చేసిందని, దాన్ని మనం ఏఆర్టీ బిల్ అని అంటాం. సో ఈ ఏఆర్టీ బిల్ క్లియర్గా స్టేట్ చేస్తుంది ఏజ్ లిమిట్స్, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉన్న కపుల్స్కి మాత్రమే మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇవ్వగలము అని. మొదటిగా లేడీస్ గురించి మాట్లాడదామండి. సో విమెన్లో కనీసం 21 సంవత్సరాలు పూర్తి అయిన వాళ్ళలో మాత్రమే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి కుదురుతుంది. సో నేను ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే వేటి గురించి మాట్లాడుతున్నానంటే ఐయుఐ, ఐవీఎఫ్. లీగల్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఇండియాలో 18 సంవత్సరాలు దాటితే విమెన్ పెళ్లి చేసుకోవచ్చు అంటది గవర్నమెంట్. సో 18-21 మధ్యలో వాళ్ళు టాబ్లెట్లతో చిన్న ట్రీట్మెంట్స్ ట్రై చేసుకోవచ్చు తప్ప ఐయుఐ లేదా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోకూడదు. 21 కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు తీసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఉందండి, దట్ ఈస్ విమెన్కి 50 సంవత్సరాలు. సో 50 సంవత్సరాలు దాటిన తర్వాత లేడీస్కి మేము ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. సో 21 to 50 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనమాట. 21 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న లేడీస్ మాత్రమే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి కుదురుతుంది. సెకండ్, మగవాళ్ళలో వచ్చేసి ఈ ఏజ్ లిమిట్ కొంచెం ఎక్కువ ఉంది. 21 దాటితే మగవాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, కానీ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 55 సంవత్సరాలు. సో 55 సంవత్సరాల వరకు కూడా మెన్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కుదురుతుంది. ఇప్పుడు ఎవరైనా కపుల్ వైఫ్కి వయసు 50 దాటినా లేదా హస్బెండ్కి 55 దాటినా మేము వాళ్ళకి ఐయుఐ లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి కుదరదు. తర్వాత అందరికీ డౌట్ వచ్చేది ఏంటంటే, ఓకే లేడీస్కి 50 వరకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటున్నారు ఫర్టిలిటీలో, కానీ ఇప్పుడు ఒక లేడీకి 45 సంవత్సరాలకి పీరియడ్స్ ఆగిపోయాయండి, మరి ఎలా ట్రీట్మెంట్ ఇస్తాము? సో ఇటువంటి వాళ్ళల్లో మేము డోనార్ ఎగ్స్ తీసుకుంటామండి. వేరే వాళ్ళ గుడ్లు వాళ్ళ భర్త కణాలను తీసుకొని పిండం తయారు చేసి తయారైన పిండంని వాళ్ళ గర్భసంచిలో ప్రవేశిస్తాం. సో ఇలా కూడా ట్రీట్మెంట్ ఎక్కువ వయసు ఉన్నా కూడా కుదురుతుంది. ఈ ఏజ్ లిమిట్స్ని చూసుకొనే చేయించుకోండి, బికాజ్ నేను చెప్పిన ఏజ్ లిమిట్ బయట మీరు ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఇల్లీగల్ అవుతుంది, పనిషబుల్ అఫెన్స్ అవుతుంది. థ్యాంక్ యూ.